రోడ్లు అవటరింగులు బాగుండాలి దేశానికి. రాజధాని అంటే మొత్తం అన్ని కంపెనీలు తీసుకొచ్చాలి. భూమి, నీళ్లు, కరెంట్ ఇస్తే ఆయన తెచ్చి ఇచ్చినట్టయితే ఆయన సీఎం ఉండేవాడు. ఇవాళ అదే లాస్ట్ టైం కూటమిని గెలిపించినట్టయితే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ బాగుపడేది కదా. బాగుపడేది. ఒక్కసారి చూడు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేశాడో అట్లా చేస్తారని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి మీద అభిమానం చేస్తారా, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం చేస్తారా ఓటు? రాజశేఖర రెడ్డి మీద అభిమానం చేస్తారా, జగన్మోహన్ రెడ్డి అభిమానం చేస్తారా? జగన్మోహన్ ఓటు వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానంతోనే పడింది ఓటు. ఆయన చూసాం వల్ల ఒక్క ఓటు కూడా వల్ల. ఆయనే ఉండాలి. ఇప్పుడు ఉన్న హైటెక్ సిటీలకి సంబంధించి అన్ని ఆయనే ఉండాలి. ఆయనే చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, దేశాలన్నీ పోతున్నాడు, తిరుగుతున్నాడు. చంద్రబాబు గారు పోతున్నాడు, అన్ని దేశాలు మా కంపెనీలు రండి, మా పెట్టుబడులు పెట్టండి, మీకు భూమి, నీరు, కరెంటు మొత్తం మేము ఉచితంగా ఇస్తాం, చూపిస్తాం, మీరు కట్టుకున్న దాంట్లో మా పనులు ఇవ్వండి, మా రాష్ట్రం బాగుపడుతుందని ఆయన కోరుకుంటున్నాడు. అట్టాడు దాంట్లో మీడియా ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళు మీ ఫ్యాన్స్ అని మా ఫ్యాన్స్ అని అన్ని చేయకూడదు. అందరు దయచేసి అందరు కలిసికట్టుగా ఉండి చేతులు బిగిస్తేనే ఇడి చేతి కుప్పిడి చేతి ఉంది పక్కోడు గద్దొచ్చి జనసేన వాళ్ళు వైసీపీతో అట్ట పొట్టు పెట్టుకుంటే ఏ పార్టీ ఉండదో. తెలుగుదేశాన్ని ఇంటికి కూడా బీకలేరు. 40 సంవత్సరాలు వచ్చి అన్నగారి పార్టీ ఇది, ఎవడు ఏమి చేయలేరు. 2019 ఎలా ఓడిపోయింది అన్నగారి పార్టీ? అన్నగారి పార్టీని దీనికోసం వాళ్ళు చేశారు, చూద్దామని. రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా, ఆయనలాగా చేస్తారు, ఒకసారి వయసోడు కదా కుర్రోడు అని చేద్దామని అభిమానంతో కొన్ని పథకాలు పెట్టారు కదా, దైత్ర పథకాలు. అందరూ సోంబేరి చేయడానికి. మంగళూరు గడ్డం గిక్కున్నాడు, రోజుకు 5,000 చేస్తాడు కదా. గడ్డం చేస్తే అంత 5,000, 2,000, 3,000 కూడా ఉంటాయి కటింగ్ చేస్తే. డిప్పా కటింగ్, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుకు అంత వాళ్ళకి 10,000 వేసారు. చంద్రబాబు నాయుడు డబ్బు వేస్తే ఓటు రాదు, డబ్బు వేస్తే డబ్బు పవన్ కళ్యాణ్ తో కలిసి ఎందుకు రావడం? మరి రావచ్చా, అందరూ కలిసి కొట్టదామని వచ్చారు. ఈ రోజు ఎందుకు విడగొడుతున్నారు? ఏం ఎడగొడతలా, మన మీడియాని ఎడగొడుతుంది, ఈ ప్రచారాలు చేస్తుంది, మీడియాని ఎడగొడుతుంది. పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి తీసుకురాకపోతే చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కడపలో చంద్రబాబు ముందే వాళ్ళ మనిషి అన్నాడు కదా మీటింగ్ లో. ఏమన్నాడు? నారా లోకేష్ ఏమల్లా ఆయన అంటే నీ కాంగ్రెస్ పార్టీ వాడు ఉంటాడు పక్కన, వాడు కాదు, వాడు నిరూపిస్తావా? వాడిని నిరూపిస్తావా? అన్నాడు కడపలో. ఇవన్నీ ఉట్టిదే అన్నట్టు పుకారు పుట్టిస్తారు గానీ వాళ్ళ ముగ్గురిని ఏ పదవుల్లో ఉన్నారో ఆ పదవుల్లో ఉంచి జనం అందరూ వినేవాళ్ళు కూడా, మీడియా చూసేవాళ్ళు కూడా రాష్ట్రం బాగుపడి పాత లోకంలో ఉన్నదాన్ని పైకి తెచ్చుకునేటట్టు చూడండి. అవుటర్ రింగులు, మనం ఇవన్నీ హైటెక్ సిటీలు ఇట్లాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి కదా, తెలంగాణ ఏం పని మీకు? ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి కదా పైకి తెచ్చుకోవాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అండి. ఎటు తెచ్చింది చంద్రబాబు కదా. ఒక్క సత్యం కంప్యూటర్ అని, అసలు కంప్యూటర్ తెలంగాణకు తెలుసా? విదేశాలు అబ్బా కాదు, అమెరికా నుంచి సత్యం కంప్యూటర్ తీసుకొచ్చారు. గేట్ గార్డ్ వాచ్మెన్ కి 50,000 రూపాయలు జీతం ఇచ్చారు చంద్రబాబు. తెలంగాణలోకి ఇచ్చారా ఉద్యోగాలు? తెలంగాణలోకి ఇచ్చారా? తెలంగాణలో ఎవరు చేశారు ఉద్యోగం? సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంజనీరింగ్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు తెలంగాణలో? సత్యం కంప్యూటర్ లక్షన్నర తీసుకున్నారు జీతాలు. అప్పుడే కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, బీటెక్ ఇంజనీరింగ్ పుట్టింది అప్పుడు చంద్రబాబు గారి టైం. నైజాం కాలంలో